సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటన చేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్న హైకమాండ్ నిర్ణయాన్ని సహచర మంత్రులకు వివరించారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ను సీఎం సిద్ధరామయ్య కలిసి రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటన చేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్న హైకమాండ్ నిర్ణయాన్ని సహచర మంత్రులకు వివరించారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ను సీఎం సిద్ధరామయ్య కలిసి రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటన చేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సీఎం సిద్ధరామయ్య తన రాజీనామాను ప్రస్తావించారు. రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటన చేశారు. మరి తదుపరి ఎలా ఉండబోతోంది? అర్చన, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి లోక్ భవన్కి సిద్ధరామయ్య వెళ్ళి తన రాజీనామాను సమర్పించేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు. ఏదైతే గవర్నర్ లేనప్పటికి కూడా గవర్నర్ సెక్రటరీకి తన రాజీనామా లేఖ ఇచ్చేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ దాదాపు గంట సేపు జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో పాటు హోంమంత్రి పరమేశ్వరప్ప, మిగతా మంత్రులంతా కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. రాజీనామా చేస్తున్నాను, హైకమాండ్ నిర్ణయం మేరకు రాజీనామా చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే డికే శివకుమార్ తో పాటు అందరూ కూడా అక్కడ ఉన్న సమక్షంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది హైకమాండ్ తనకు చాలా ఆఫర్ ఇచ్చింది, రాజ్యసభకు రమ్మని చెప్పి కూడా ఆఫర్ ఇచ్చిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు వినటువంటి మంత్రులు చాలాసేపు ముభావంగా ఉండడం జరిగింది. అయితే నాకు ఎటువంటి బాధ లేదు, మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఆయన చెప్పారు. అయితే 8 సంవత్సరాలు సీఎంగా ఉన్నాను, దానికి మీ అందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు చెప్పి ఆయన మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఈరోజు 3 గంటలకి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. గవర్నర్ లేనప్పటికి కూడా లోక్ భవన్కి వెళ్ళి తన రాజీనామాను సమర్పించే అవకాశం అయితే ఉంది. అయితే దీని తర్వాత ఈరోజు సాయంత్రం సీఎం ఢిల్లీకి టూర్ ఖరారైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయన ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు. రేపు ఉదయం సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్ష పదవి తన వర్గానికి, అదేవిధంగా కేబినెట్లో కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు కూడా తన వర్గానికి ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానానికి కలిసి కృతజ్ఞతలు కూడా తెలిపేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే డికే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో సీఎం వ్యాఖ్యల పట్ల కొంత కంటతడి కూడా పెట్టాడు. మీ సహాయ సహకారాలు కూడా ఆయన వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. డికే శివకుమార్ యొక్క ఇద్దరు కూడా ఒకటే అని చెప్పే మెసేజ్ ఇద్దరు నేతలు కూడా ఆలింగనం చేసుకొని చాలాసేపు మాట్లాడడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలుగా విడిపోతారు. సీఎం అధికారిక మార్పు చాలా గందరగోళానికి దారితీస్తుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక ఉత్కంఠతకు అయితే తెరదించారు. ఎటువంటి గ్రూప్ రాజకీయాలు లేకుండానే, ఎటువంటి తగాదాలు లేకుండానే సీఎం మార్పు కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు అధిష్టానం గైడ్ లైన్స్లో ఏదైతే అధికార మార్పిడి లాంఛనంగా జరిగేందుకు కర్ణాటకలో అంతా కూడా సిద్ధమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. సీఎం సిద్ధరామయ్య రాజీనామా ఈరోజు సమర్పిస్తారు, గవర్నర్ రేపు రానున్నారు. అయితే దాని తర్వాత సిఎల్పి సమావేశం జరగనుంది. సిఎల్పి సమావేశంలో సిఎల్పి లీడర్ని అనుకుంటారు. ఆ తర్వాత ఈ నెల 29 కానీ 30 కానీ ప్రమాణ స్వీకారం అని చెప్తున్నారు. అయితే ఈ నెల 30 ప్రమాణ స్వీకారం ఉండొచ్చని కూడా మనకి సమాచారం అందుతుంది. డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవడానికి ఇప్పటివరకు అవరోధాలన్నీ దాదాపు తొలగిపోయినట్లే. ఎందుకంటే గతంలోనే 2.5 సంవత్సరాలు సీట్ షేరింగ్ అనే ఒక ఒప్పందం జరిగిందని చెప్పి కాంగ్రెస్లో ముందు నుంచి ప్రచారం ఉంది. ఇప్పటికే 3 ఏళ్లు దాటిపోయిన నేపథ్యంలో ఇటీవలే 4 రోజుల క్రితం అదే హైకమాండ్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సమావేశం జరిగింది ఢిల్లీలో. సమావేశంలో క్లియర్గా అధిష్టానం సిద్ధరామయ్యకి రిజైన్ చేయమని చెప్పేది. ముఖ్యంగా రాహుల్ గాంధీ
ఇచ్చిన మాట కట్టుబడాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పినటువంటి సూచనతోనే సిద్ధరామయ్య తన రాజీనామా చేస్తున్నట్లు కూడా సహచార మంత్రివర్గానికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 3 ఏళ్ళు కూడా చాలా చేశాము, కర్ణాటకలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము, అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కూడా ధన్యవాదాలు తెలుపుతూ తనకు సహకరించినటువంటి సహచార మంత్రివర్గానికి అందరూ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే అధికార మార్పిడి అనేది లాంఛనమే కాబోతుంది. అయితే ఇప్పటి నుంచి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే డీకే శివకుమార్ మంత్రివర్గంలో ఈ మంత్రులు పాత వాళ్ళందరినీ కొనసాగిస్తారు, లేకపోతే అది షఫిల్ చేసి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారన్నది కూడా చూడాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా రాబోయే మంత్రివర్గంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్తున్నారు. అధిష్టానం నుంచి కూడా అలాంటి సంకేతాలు ఉన్నాయని చెప్తున్న తరుణంలో సిద్ధరామయ్య కేబినెట్లో కొనసాగినటువంటి సీనియర్ మంత్రులకు అవకాశం ఉంటుందా, లేదంటే కొత్త వాళ్ళకి చోటు కల్పిస్తారా? కొత్తగా ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న నేపథ్యంలో డీకే మార్క్ ఉంటుందా, లేదంటే సిద్ధరామయ్య సూచించిన వారికి సిద్ధరామయ్యతో కలిసి పనిచేసినటువంటి పెద్దలకు కూడా ఈ కేబినెట్లో అవకాశం ఉంటున్నది వేచి చూడాల్సి ఉంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.